ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశంలో జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకందరూ కలిసి మేము కూడా టీడీపీనే పనిచేసిన వాళ్ళం. ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటాయి అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూసినారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తామో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవెనార్తి మనకి ఎల్లకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకసారి వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్క పారు కూడా ఓడిపోకుండా 4 మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తామో ప్రజలు మనం నమ్మి ఓట్లేస్తారు. మనం అందుకని ప్రజలకందరూ కూడా సంతోషంగా ఉంది. నా కాన్స్టిట్యూన్సీ కూడా సంతోషం. 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను.